హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ అండ్ ఫ్యాషన్ ఛానల్. కనుక మీరు ఫస్ట్ నేను చూసినట్లయితే హాయ్, ఐఎమ్ సుధా. నేను హోమ్ ఆర్గనైజేషన్, డే ఇన్ మై లైఫ్ అండ్ లైఫ్ స్టైల్, ఇంకా కుకింగ్, ఇంకా రకరకాల వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను అనమాట. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో టైం వచ్చేసి అరౌండ్ 4:15 ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంక ఇంట్లో అయితే ఈవినింగ్ అంటే చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదా మనకైతే. అలాగనమాట నేను ఇప్పుడైతే కొన్ని హోమ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే చిన్న గది మా పాపది అనమాట. సో ఇందులో నేను ర్యాండమ్ థింగ్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను అనమాట, మా పాపవే కాకుండా చాలా వరకునే. ఇంక ఈరోజు కొంచెం అంతా దీన్ని బెడ్ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు అయితే మా మరిది గారు అండ్ మా తోడుగోళ్ళు ఇద్దరు కూడా వస్తున్నారనమాట. సో అందు గురించి వాళ్ళు నైట్ ఉంటే కనుక అవసరం కదా. సో అందు గురించి ఇప్పుడైతే ఈ బెడ్ సెట్ చేసేసి ఇక అది కూడా చిన్నగా ఏమన్నా వర్క్స్ ఉంటే చేసేసుకుందాం. అట్లా కిచెన్లో కానీ, హాల్లో కానీ, బయట కానీ చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏమంటే ఈ బ్లాగ్లో చూసేస్తారు. సో ఇది అనమాట బెడ్ అయితే. పడుకునేది అయితే ఉండదు. మా పాప ఎప్పుడైనా ఇలాగనమాట, ఎండాకాలంలో కాకుండా చలికాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, ఈ 2 సీజన్లో అయినా పడుకుంటూ ఉంటుంది అనమాట. బెడ్షీట్ వచ్చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది బెడ్షీట్ అయితే. అండ్ దీని మీద ఇది పరుపు ఒకటి ఉంది కదా, ఈ పరుపు మీద ఇంకో పరుపు వేస్తూ ఉంటాను అనమాట నేను. ఆ పరుపు వచ్చేసి ఇప్పుడు ఆ గదిలో మా పాప కింద వేసుకుని పడుకుంటూ ఉందన్నమాట. సో అందు గురించి ఇంకా దీనిపైన నేను ఇంకా ఇప్పుడు బెడ్షీట్ అయితే వేసేస్తున్నాను. అండ్ అది వచ్చేసి మాకు ఒక స్వింగ్ ఊయలు అయితే ఉండేది అనమాట, దాని మీద వేస్తూ ఉండేదాన్ని నేను. అయితే ఇంకా స్వింగ్ ఊయలు తీసేసిన తర్వాత ఈ చిన్న బెడ్ ఉండిపోయిందని చెప్పేసి దీని మీద వేసేసి నేను ఇలా కవర్ చేసేస్తూ ఉన్నాను అనమాట. దానికి ఎక్కడ పెట్టడం, బయట పారేయడం అని చెప్పేసి. సో ఇంక ఇప్పుడు బెడ్షీట్ అయితే వేసేద్దాం. మీకు ఇక్కడ ఇన్ని పిల్లోస్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా దివాన్ కాట్ మీద అనమాట. దివాన్ కాట్ మీద యూస్ చేసి తక్కువ, మనం వాటిని ఎట్లా పెట్టి వాటి కవర్స్ వాష్ చేసుకుని ఇవన్నీ ఇంక చేయలేకనైనా అవన్నీ కూడా అక్కడ దివాన్ కాట్ మీద అన్నీ కూడా తీసేసి ఇక్కడ పెట్టేశాను. ఎవరైనా వస్తే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లి అయితే ఇచ్చేయచ్చు అనమాట. కాబట్టి నేను ఈ బెడ్రూమ్లో ఇలా బెడ్ మీద పెట్టేస్తూ ఉంటాను అనమాట. చక్కగా ఎలా ఉన్నా అలా ఉంటాయి అనమాట. ఎవరైనా వస్తే వేసుకోవచ్చు. కలర్ఫుల్గా కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చుతుంది అనమాట ఈ బెడ్షీట్. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ కానీ కలర్ కానీ చాలా బాగుంటుంది. సో ఇంక బయట ఏమున్నాయి ఇంకా అవి కూడా చూసేద్దాం పదండి. పనులు అయితే ఈ వైర్లన్నీ కనిపిస్తున్నాయి కదా, 2 డేస్ నుంచి అయితే మొన్న ఫుల్గా వర్షాలు అయితే పడినాయి. ఈ ఇయర్కి ఇదే వర్షాకాలం రా బాబు అనిపించింది అనమాట. 2 డేస్ అయితేనే ఎంత వర్షాలు పడినా బట్టలు వాడకం అయితే మానం కదా. సో అందు గురించి అనమాట ఆల్టర్నేట్ అనమాట ఇవన్నీ కూడా బట్టలు ఆరబెట్టడానికి. బయట అయితే ప్లేస్ లేదు మాకు, ఉంటే మేడపైకి వెళ్ళాలి. వర్షం పడకపోతే, వర్షం పడితే ఇంట్లోనే అనమాట ఇలాగా. సో ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పేద్దాం, బాగోలేదు. ఇంకా మంచి ఎండ కూడా వచ్చేస్తుంది కాబట్టి బట్టలు కూడా లేవు. మెయిన్ ఏంటంటే వాష్ చేయడానికి అసలు బట్టలు లేవు అనమాట. అన్నీ కూడా ఫుల్గా ఉతికి పెట్టేశాను. ఇంకో 2 డేస్ వరకు మాకు భయం అయితే లేదు. సో ఇంక ఇవన్నీ తీసేద్దాం. చూడండి ఎన్ని తీగలు ఉన్నాయి, ఇవన్నీ అవేనమాట. ఇవన్నీ కూడా నేను దాచిపెట్టి ఉంచుతాను అనమాట. ఇవన్నీ కూడా మంచిగా బాగా యూజ్ అవుతాయి నిజంగా. ఎప్పుడు కూడా ఇవి పాడవు అనమాట. ఇవైతేనే ఇవి మా అమ్మగారు ఇచ్చారు ఇవన్నీ కూడాను. సో అందు గురించి చాలా జాగ్రత్తగా వాడి మడత పెట్టి లోపల దాస్తాను, మళ్ళీ కావాలంటే తీస్తాను. సో అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మడత పెట్టి లోపల దాచేద్దాం. మళ్ళీ ప్లేస్ యూజ్ చేసేవాళ్ళు ఇంకెవరు ఉండరు. ఎక్కడెక్కడ ఎలా వాడాలో అలా వాడేస్తూ ఉంటాం అనమాట మనం అన్నీ కూడాను. సో ఇది కూడా అనమాట. ఇప్పుడు హుక్స్ అవసరమో మనకేమన్నాని, ఇలాంటి తీగలు కట్టడానికి అయితే మనకి అవసరం లేదు కదా. ఇదిగో కిటికీలు చాలు, ఇలాంటివన్నీ చాలు అనమాట. మనకి ఏదైనా సరే మనం హ్యాపీగా యూజ్ చేసేస్తాం. చూసారా, ఇలాగనమాట.
చూసారు కదా ఎన్ని అయినాయి అనమాట. 3 చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి అనమాట రైనీ సీజన్కి. మెయిన్లీ నాకైతేను ఆప్షన్ లేదు, ఇంకో ఆప్షన్. సో ఇంకా అందు గురించి ఇది అయితే ఇంట్లో తప్పదు ఇంకా నాకు. వీటిని జాగ్రత్తగా భద్రంగా లోపల పెట్టేద్దాం మళ్ళీని. చెప్పాను కదా మీకు, నేను 2 days ఫుల్గా బట్టలు పెట్టాను అనమాట. వీటిని 2 days కూడా ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను. మంచిగా అన్నీ అనమాట ఈ బట్టలు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి ఐరన్కి ఇచ్చిన బట్టలు, ఇవి కూడా రెడీగా ఉన్నాయన్నమాట. వీటిని కూడా షర్ఫుల్లో సర్ది పెట్టాలి. ఇవి 2 కూడా ఇవాళ చేయాల్సిన పనులు అనమాట. అండ్ ఇది వాటర్ ప్రాసెస్ చాలా రోజులు అయిపోయింది అనమాట. పాట్లో వాటర్ అయిపోయింది. దీన్ని అయితే ఒకసారి ఫిల్ చేసుకుని ఇదంతా ఒకసారి వాష్ ఇచ్చేద్దాం దీనికి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది అనమాట. గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్లో కొన్ని మనీ ప్లాంట్స్ వాటర్లో పెరుగుతాయి కదా, మనీ వాటర్లో కూడా పెరుగుతాయి కదా. అంటే మట్టిలో కాకుండా వాటర్లో పెట్టి, ఇది వాటర్లోనే ఉంటుంది, మట్టిలో పెరుగుతుంది. చెప్పినప్పుడు వాటర్ చేంజ్ చేసుకోవాలి అవసరం లేదు. ఇప్పుడు బాటిల్లోనే పెంచిపోతున్నాయి వాటర్. లేవనుకున్న టైంలో చేసి నేను ఎప్పటికప్పుడు ఇలా చేసుకోకపోతే సింపుల్ పట్టారు వాటర్ అలా అయిపోతుంది కదా. ఎవరు ఫామ్ అవుతాయి కదా కావాలని. సో ఇంక ఇప్పుడు పెళ్లి కార్డు కూడా వచ్చింది అనమాట మధ్యాహ్నం. మా రిలేటివ్స్ అనమాట మ్యారేజ్ అయితేను. చాలా బాగుందన్నమాట కార్డ్ అయితే. ఈ సినిమా అయితే పక్కా చూడండి, గట్టి కుస్తీ అనమాట. చాలా బాగుంది సినిమా అయితేని. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట.
ఇంకా ముఖ్యంగా ఈ పాప రోల్ అయితే సూపర్గా ఉంది. సినిమా అంతా కూడా చూడొచ్చు, ఫ్యామిలీకి వచ్చింది. పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. మా పాప, నేను, మా వారు ముగ్గురు కూడా కలిసి చూస్తూ కూర్చోను అనమాట. మీరు చూసారు కదా, చక్కగా ఇప్పటి వరకు ఎంజాయ్ చేసాము. ఇక్కడ వరకు అయితే ఆఫ్ చేసినప్పుడు మా పాప వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తాం అనమాట. బాగుంది సినిమా అయితే. ఇంకా మా మరిది గారు వాళ్ళు వచ్చారు కదా, ఇంకా వస్తూ ఇదిగో ఇవన్నీ మా పాప కోసం పాపం వాళ్ళ స్నాక్స్ కూడా తీసుకొచ్చారు అనమాట. అన్నీ కూడా దానికి నచ్చినవి అన్నీ కూడా తీసుకొచ్చారు. ఇంక ఈవిడ క్యారేజీ అయితే ఈరోజు సండే అయినా సరే ఈరోజు మా పాపకి అయితే స్కూల్ ఉంది. సో పాపం ఏం చేస్తాం, పిల్లలు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కష్టం కదా, హాలిడేస్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకా వరాహి గుడికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా రండి పక్కనే మాకైతేనే జస్ట్ ఒక 10 minutesలో వెళ్ళొచ్చేయచ్చు. ఇంకా నైట్కి వచ్చేసి రైస్ చూడాలి, కొంచెం అంత కావాలా లేదా. మా పాపకేమో బిర్యానీ కావాలంది. సో తనైతే ఇంకా ఆర్డర్ పెట్టేసుకుంటుంది కాబట్టి మా వారికి నాకే. ఇంక మా మరిదిగారు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఇంకా. సో అందు గురించి ఇంకా కర్రీ ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవు, రైస్ ఒకటే పెట్టుకోవాలి. పెట్టుకుంటే చూసుకొని పనులు అయితే ఉన్నాయి. ఇంకా అనుకున్నాను చాలా పనులు అయితే చేద్దాం అనేసి. ఇంకా మా మరిదిగారు రావడం, తర్వాత తెలిసిన వాళ్ళకి ఆర్డర్ రావడం, తీసుకురావడం, ఇవన్నీ వల్ల వాళ్ళైతే ఇలా అయిపోయింది డే అయితేను. ఇంకేమో పనులు అయితే పెద్ద పెద్ద పనులు అయితే ఏమీ లేవన్నమాట. సో చిన్న చిన్న క్లీనింగ్స్ అయితేనే ఉన్నాయి. వెంటగది అయితే అటు ఇటు కాసంత సర్దుకోవడమే. అండ్ ఈ కార్నర్ అయితే నా ఫేవరెట్, చాలా బాగుంటుంది అనమాట. కార్నర్ అయితే నాకు చాలా నచ్చుతుంది ఈ కార్నర్. సో ఇంక ఈ లైట్ వేసిన వల్ల మళ్ళీ కలర్ఫుల్గా ఉందన్నమాట కిచెన్ అంతా కూడా. ఈరోజు అయితే హీట్ మామూలుగా లేదు. ఈ 2 days ఓన్లీ ఏదో వర్షం పడినందుకు టాప్ లేపింది వాళ్ళ ఎండ అయితే. చాలా ఎక్కువ ఉంది ఎండ, హీట్ వచ్చేస్తుంది. హాల్లో కూడా కూర్చోలేకపోతున్నాం. 2 fans వేసాం అనమాట హాల్లో, అయినా సరే హీట్గా ఉంది. ఇంకా బయట 2 తలుపులు తీసేసినా సరే ఇంకా హీట్గానే ఉందన్నమాట. వర్క్ అయితే ఏమీ లేదు, చిన్న చిన్నగా అటు ఇటుగా సర్దుకోవడం అనమాట. పెద్ద అవును కదా, రేపు మళ్ళీ క్యారేజీకి ఏం చేయలేదు ఒకటి ఉంది ఆలోచన అయితే. ఒకసారి వెజిటేబుల్స్ ఏమన్నా ఇవన్నీ చూసేసుకొని దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవాలి. రేపు కర్రీ ఏమంటే ఇవన్నీ కూడాను. అయితే చాలా తీసుకొచ్చారు. అందులో పుచ్చుక మా పాప హాఫ్ తిన్నది, నేను ఇంకా హాఫ్ తింటాను. చూద్దాం తినగలనో లేదో. చాలా హీట్ వచ్చేస్తుంది బయట అయితే. బాగుంది, స్వీట్గా ఉందన్నమాట. చిన్న తినేసి ఇంకా తర్వాత చూద్దాం. మిగతా పని ఏమన్నా ఉంటే అప్పుడు చేసుకుని మీకు మళ్ళీ కలుస్తాను. బాయ్. మా పాపకైతే నలుగు పిండి పెడుతున్నాను. ఓన్లీ బీప్ పిండి ఒకటేనమాట ఈరోజు అయితే పెట్టేది. యూజువల్గా తనకు అస్సలు ఖాళీ ఉండదన్నమాట ఇలాంటివన్నీ పెట్టుకోవడానికైతేను. కాబట్టి ఈవినింగ్ టైంలోనే ఇంకా తప్పదు, ఆ టైంలోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఏ టైం అయినా సరే పిల్లలకు మాత్రం కేర్ తీసుకోవడం అవసరం కదా. వాళ్ళ స్కిన్ హెల్త్ ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉండాలి. సో ఇంకా ఇక్కడ నేను బియ్యం పిండి తీసుకున్నాను. అందులో ఓన్లీ మిల్క్ అనమాట, వాటర్ కలపను. ఎప్పుడు కూడా మిల్క్ కలుపుతూ ఉంటాను, మాయిశ్చరైజర్గా ఉంటుంది స్కిన్. ఇది ఇలా కలుపుకొని బాడీ కంటే ఓన్లీ ఫేస్, నెక్, ఇంకా హ్యాండ్స్కి చాలు సరిపోతుంది అనమాట. అంటే ఎక్కువ బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి, సమ్మర్కి కానీ దేనికైనా సరే తొందరగా టెస్ట్ పడుతూ ఉంటుంది. సో అందు గురించి అనమాట జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. ఇలాగా కొంచెం అంత లిక్విడ్ ఫామ్లో కలుపుతూ ఉండాలి, అప్పుడు బాడీకి పడుతుంది అనమాట. నలిపేటప్పుడు కూడా మనకి బాగా వస్తుంది మట్టి అనేది బాడీ నుంచి. సో దీన్ని అయితే అప్లై చేసేద్దాం. ఇంకా ఒక 15-20 minutes ఉంచుకొని తర్వాత వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, క్లియర్ స్కిన్ అనమాట. ఇంకా వంటగది ఇది మొత్తం అంతా సర్ది పెట్టేద్దాం ఇంకా రెడీగానే. మా పాప ఫేస్ ప్యాక్ అయితే ఆరిలోగా నేను ఇవన్నీ చేసేస్తాను రెడీగా. అప్పుడు వెళ్ళి తనకి చక్కగా నలిపేస్తాను అనమాట. సో
ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటు పోయింది, సో లైటింగ్ అయితే తక్కువగా ఉందన్నమాట. సో ఇంక ఇలాగే నేను పనులన్నీ చేసేసుకుంటాను, వీడియోలో కనిపిస్తూ ఉంటుంది, మీరు చూసేయండి. ఇది జాగ్రత్తగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో మనం ఎన్ని డేస్ అయినా చక్కగా పురుగు పట్టకుండా వాడుకోవచ్చు. సామాన్లు అయితే ఇక ఉన్నాయి కదా. పనమ్మ అయితే ఈవినింగ్ వచ్చిందనమాట. ఈ మధ్యన ఇంకా మార్నింగ్ రావట్లేదు వర్షాల గురించి అని చెప్పేసి, ఇంక ఈరోజు కూడా ఈవినింగ్ వస్తే మొత్తం సామాన్లు అయితే తోమేసింది. ఇప్పుడైతే వేటికి సర్ది పెట్టేసుకోవాలి. పర్లేదు, నాకు మార్నింగ్ అయినా నేను ఈవినింగే సర్దుకుంటూ ఉంటాను అనమాట మామూలుగా డైలీ అయితే. సో ఇంకా నేను మార్నింగ్ నుంచి కొన్ని యూజ్ చేసి ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాయి కూడా ఉన్నాయి, అవి కూడా ఇందులో వేసేసి అన్నీ కూడా ఒకసారి సర్ది పెట్టేసుకుంటాను. మా అమ్మ అయితే ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంది అనమాట ఇవాళ. సో దాని గురించి వెయిటింగ్. ఇంకొక 3 minutesలో అయితే వచ్చేస్తారు ఇంకా అబ్బాయి అయితే. ఇంకా అందు గురించి అనమాట చూస్తాను, ఈ లోపల వచ్చేస్తే అది వచ్చిన తర్వాత సర్దుకుందాం అని చెప్పేసి. ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి వాష్ చేసి పెట్టాను అనమాట ఇలాగా. ఇవన్నీ కూడా మార్నింగ్ కావాలి, అందు గురించనే పక్కన పెట్టేస్తున్నాను. అలా ఒకసారి అబ్బాయి దగ్గరికి అన్నీ కూడా ఎంప్టీ చేసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులోనే నేను వాష్ చేయాల్సిన గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే వేసి పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ వెంటనే వెళ్ళి ఇందులోంచి తీసుకెళ్ళి తనకి మా హెల్పర్కి అయితే ఇచ్చేసి గిన్నెలు అయితేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. వాష్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా, అవి వేటికి అవి షెల్ఫ్లో సర్దేసిన తర్వాత వాష్ చేయాల్సిన గిన్నెలను కూడా ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. ముందు ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. రైస్ అయితే ఉంది, మార్నింగ్ చేసిన రైస్ అయితే ఉంది, ఇదైతే సరిపోద్ది. ఇంకా అందు గురించి ఇంక రైస్ కూడా పెట్టాల్సిన పని లేదు ఉందన్నమాట. మా పాప వచ్చేసి బిర్యానీ తనైతే ఆర్డర్ పెట్టుకుంది, జొమాటో నుంచి చూపిస్తాను. ఆర్డర్ పెట్టుకుంది అనమాట. ఒక ఛానల్ అయిపోయింది తను అలాగే ఆర్డర్ పెట్టుకునే, లేదంటే మేము బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కదా. ఇవాళ సండే స్పెషల్గా తనకి కాలేజీ కూడా ఉంది కాబట్టి కాస్తంత తనకి ఎనర్జీ తీసుకురావడానికి అనమాట ఇంకా నేను ఒప్పుకున్నాను. సో తను కూడా హ్యాపీ కదా, నేను హ్యాపీ. ఇప్పుడు ఖాళీ చేయాల్సినవి ఏమీ లేవు ప్రస్తుతానికి. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక పడుకునే టైం నుంచి మళ్ళీ మొదలవుతాయి అనమాట. అన్నీ కూడా ఇప్పుడు కర్రీ కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా గిన్నెలు ఖాళీ చేయడం అప్పుడు వస్తాయన్నమాట. మొత్తం అన్నీ కూడా గిన్నెలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేవు, ఎందుకంటే ఇందాక హెల్పర్ వచ్చి వెళ్ళింది కాబట్టి మనకి ఈవినింగ్. ప్రస్తుతానికి అయితే గిన్నెలు ఏమీ లేవు, ఓన్లీ టీ పెట్టుకున్నవి కొన్ని గ్లాసెస్ వాడినవి ఉన్నాయి. వాష్ నేను చేసుకోవాల్సిన గిన్నెలు అయితే ఉన్నాయి, వాటిని చేసేద్దాం. మా పాప అయితే స్నానానికి వెళ్ళింది అనమాట. ఇంకా తనకి నలుగు పెట్టాను కదా, తను స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. ఓ పని అయింది, ఇంకా అది ఉందంటే నాకు అలా ఉండిపోయింది, ఇంకా అవ్వలేదా వర్క్ అని చెప్పేసి కొడతా ఉంటుంది అనమాట. ఇంకా అది కూడా ఇది మూడు మనం హ్యాపీగా మన పనులు మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. మా వారు వచ్చి టైం కూడా అయిపోతుంది, అందుకే గబగబా చేస్తున్నాను. ఆయన వచ్చింది అనుకోండి నాకు వీడియో తీయడానికి అవ్వదు. గెస్ట్లు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఇక జ్యూసెస్ అయితే చేసి ఇచ్చేసాను నేను. సో ఆ పని అలాగింది. ఇప్పటికప్పుడు ఇలా సింక్ వాటర్తో పెట్టేసామంటే నీట్గా ఉంటుంది. ఇంకా కర్రీ వచ్చేసి ఆకాకరకాయలు అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లోనే, అవి తీసి బయట పెట్టేసి కట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే మార్నింగ్కి సగం వర్క్ తగ్గినట్టుగానే ఉంటుంది అనమాట. టక్ కుకింగ్ అయితే చేసేయచ్చు. అమ్మాయికి తెలియకుండా జాగ్రత్తగా వండాలన్నమాట. ఇది కాకరకాయని తెలియకూడదు, లేదంటే ఏదో పేరు పడుతుంది పక్కన పడుతుంది ఇలాగా. సో ఇవేనమాట ఆకాకరకాయలు అంటే. ఇవో చిన్నగా ఉంటాయి. ఇవి చేదనేది ఉండదు, కూర మసాలా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది. మీకు తెలిసా లేదా చెప్పండి, వీటిని మీ ఏరియాలో ఏమంటారు కూడా నాకు చెప్పండి. ఇవి ఆ కాకరకాయలు
అసలు ఆ పేరు కాకరకాయలే కానీ చేదు కాదు, ఇది చాలా బాగుంటుంది కర్రీ. లేతకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా చిన్నగా ఉన్నాయి, లేతకాయలు అన్నాడు. పావు కేజీ పైన అన్నాడు కాబట్టి తీసేసుకున్నాను నేను. ఇవి సరిపోతాయేమో వేసి వాష్ చేస్తున్నాను అనమాట. ఎంత మట్టి వస్తుందో. తొడుములు అయితే తీసేసాను. వీటి తొడుములు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. గట్టిగా అనమాట, ఇలాగా గట్టిగా అంటే కొంచెం గట్టిగానే ఇలాగా చిన్న చిన్న పీస్ లాంటిది ఉంటుంది అనమాట. అది పోతుంది. ఎంత వాటర్ మట్టి ఉందో చూసారా, కనిపిస్తుందా అసలు. తిరగానే ఉన్నాయి. నేను అన్నీ కూడా పిక్కలు తీసేసి జాగ్రత్తగా ఇలా ముక్కల కింద చేశాను అనమాట. ఎన్నో లేవు, కొన్ని లేతగా ఉన్నాయి. సో ఈ గిన్నెడు వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పని అయితే అయిపోయింది. ఇంకా కర్రీ గురించి మనకైతే ఆలోచన లేదు. ఇప్పుడు వచ్చేసి మా వారు ఒకటి రావాలి, అది ఒక బ్యాలెన్స్ ఉంది. నేను ఒక డిన్నర్ చేయాలి. మా పాప కూడా డిన్నర్ చేస్తుంది, చూస్తారు కదా. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇప్పటికైతేనే. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటుంది ఆఫ్టర్ డిన్నర్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో. మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుస్తాను. అంతవరకు బాయ్.